Guys, welcome back to my blog. So, what are we doing today is on craft. So, Telugu మాట్లాడతా ఇప్పుడు because I'm Telugu girl, duh. So, here we go. A craft లైక్ నార్మల్గా మనం ఒక టాయ్ వేసుకుంటాం చిన్న పేపర్ ఇట్లా స్టిక్ చేసుకొని నేను చాలా పెద్దగా చేసిన నేను ఇంకా పెద్ద చేద్దామని నా ప్లాన్. సో నేను ఈ పేపర్ లైక్ ఒక రిజిస్టర్ బుక్ ఉంటుంది కదా గాయస్, ఆ పేపర్ యూజ్ చేస్తున్నా. సో ఇది మీకు కూడా కావాలంటే లైక్ నేను ఏం ట్రై చేస్తున్నాను ఆల్సో లైక్ వరల్డ్ రికార్డ్కి. సో ఈ సైజ్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా 4 more పేపర్స్ తీసుకున్నా చేద్దాం. సో ఈ పేపర్ ఉన్నాయి కదా, ఇట్లా చేయాలంటే ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఒక స్కేల్ అన్న సిజర్ తీసుకొని కొన్ని ఇట్లా ఓపెన్ చేసినాక లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, దాన్ని కట్ చేయాలి. నేను ఇప్పుడు ఇలాంటిది తీసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, తీసుకొని రొటేట్ ఎట్లా చేస్తానో చూపిస్తా. లైక్ ట్యుటోరియల్ వీడియో ఏమంటారో నాకు తెలియదు బికాస్ ఇట్స్ మై ఫస్ట్ బ్లాగ్ అండ్ ఈ ఛానల్ మొత్తం క్రాఫ్ట్సే ఉంటాయి గాయస్. మీకు ఏమన్నా ఎల్స్ కావాలంటే చూపిస్తా. క్రాఫ్ట్స్ అండ్ స్కిన్ కేర్, ట్రావెలింగ్, ఆల్ దట్ ఉంటాయి. ట్రావెల్ ట్రై చేస్తా. సో పేపర్ ఉంది కదా, కట్ చేద్దాం. ఇంకా ప్లీజ్. ఓకే, ఆ పార్ట్ కట్ చేసి నా పేపర్ ఉంటాయి కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా కాదు ప్లీజ్, ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక మీరు కట్ చేసుకోవాలి 2 pieces. సో ఫెవికాల్, ఫెవిస్టిక్ ఏదైనా యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఉంటుంది కదా, ఇంకా 5 lines ఉన్నాయి కదా, అలా నేను గమ్ పెడుతున్నా. ఇది పట్టాలి లైక్ ఇట్లా, సో సైజ్ పట్టడానికి. సో మీ ప్లేస్ నేను ఇక్కడ గమ్ పెట్టిన, ఆ గమ్ పెట్టిన దగ్గర ఒక్క పేపర్కి గమ్ పెట్టాలి కదా, ఆ గమ్ పెట్టిన దగ్గర మీ పేపర్ పెట్టుకోండి. సో నేను హారిజాంటల్ ఏమదలా నాకు ఇట్లా పెట్టుకున్నా. ఇక్కడ గమ్ ఉంది, సో ఇది ఉంది కదా, ఇది తీసుకొని స్టిక్ చేసుకో. ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ గమ్ ఉన్న పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసినాక ఇట్లా చేయాలి. మీరు లాంగ్ పేపర్స్ యూజ్ చేయాలి. ఒకవేళ పేపర్ మొత్తం అయిపోయింది అనుకో, ఇంకా చేసుకొని జస్ట్ ఇక్కడ గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోండి. డన్, ఈజీ పీజీ. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో ఇది చాలాసేపు పడతాయి కట్టింగ్ అన్ని ఫోల్డింగ్. సో పాజ్ చేస్తున్నా, వీడియో మొత్తం ఎండ్ చేయట్లే. ఒకవేళ దీనికి పార్ట్ 2 కావాలంటే ఓన్లీ కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా, అవే యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు పార్ట్ 2 కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో పార్ట్ 2లో 6 పేపర్స్
మళ్ళీ ఆ 6 పేపర్స్ అయిపోయినాక ఎన్ని పేపర్స్ చేద్దాం, 8 పేపర్. ఎవ్రీ టైం 2 పేపర్స్ ఎక్స్ట్రా ఇస్తాం. ఆగండి గైస్. సో ఇది ఫస్ట్ వీడియో కాదు. సో ఇది 8 పేపర్స్తో చేసిన, 8 ఆర్ మోర్ దెన్ 8. మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఒక చాలా పెద్ద వేసిన, దీనికన్నా చాలా పెద్ద ఉంది. సో లెట్స్ సీ. సో ఇప్పుడు పాజ్ చేస్తున్నా. బాయ్ బాయ్. వెయిట్, పాజ్ బటన్. మేబీ లాంగ్ వీడియో చేద్దామా ఆర్ నార్మల్ వీడియో? Wait guys, I forgot to mention. So మీకు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్కి పోవాలంటే మా డాడీ దిలీప్ రెడ్డి ఉంది, దిలీప్ కుమార్ రెడ్డి గారు ఒకటి, ఇంకొక సప్న దిలీప్ రెడ్డి. సో ఆ టోలో ఏదైనా చూస్ చేయండి. అలా నాడు అంటే నేను చాలా ఫాలోవర్స్ ఉన్నాయి. సప్న దిలీప్లో చాలా ఫాలోవర్స్ ఉన్నా. సో see my videos and follow. Please follow and subscribe, comment, like. It's my first vlog trying. So meko what నేను అవుట్ ఆఫ్ టాపిక్ పోతున్నా తెలుసు, బట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్, వీడియో అప్లోడ్ చేయడానికి ఎవరికి బిగినర్స్కి చెప్తున్నా. నేను కూడా బిగినర్. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఎట్లా బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేయడానికి. సో జస్ట్ ఫస్ట్ వ్లాగ్ ట్రై చేస్తున్నా. సో ఆ వీడియోలో మీ యూట్యూబ్ ఓపెన్ చేసినాక లాస్ట్కి కింద అవి ఉంటాయి కదా, షార్ట్స్ హోమ్, అవి ఆ షార్ట్స్ హోమ్ పక్కన ఒక ప్లస్ బటన్ ఉంటాయి. అండ్ నొక్కినాక మీ యూట్యూబ్ షార్టా లైవా లేకపోతే పోస్టా పిక్ చేసుకొని, ఒకవేళ వీడియోస్ అయితే మీరు ఆల్రెడీ లైక్ నార్మల్ కెమెరా ఉంటుంది కదా, దాన్ని వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలి. అంటే షార్ట్ అయితే తెలియదు నాకు. సో I'm gonna pass. Peace.